విశాఖలో అర్ధరాత్రి నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, విశాఖలో ఎక్కడెక్కడ సోదాలు జరుగుతున్నాయి? విశాఖపట్నంలో జగదాంబ సెంటర్ లో ఉన్నటువంటి రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎస్ మోహన్ రావు, అలాగే వారి దగ్గర పనిచేసేటువంటి సిబ్బంది సంబంధించినటువంటి 4 చోట్ల ఏసీబీ సోదాలు. ఒకటి జగదాంబ కూడల సమీపంలో ఉన్నటువంటి టర్నల్ చౌటరీ ప్రాంతంలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ కార్యాలయం, అలాగే సహచర సిబ్బంది ఉన్నటువంటి రామ్నగర్ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి ఇళ్ల వద్ద కూడా సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి గత నెల 5వ తారీఖు 6వ తారీఖు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పలు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు నిర్వహించిన సమయంలో అనధికార లావాదేవీలు జరిపి అనధికారమైనటువంటి నగదు కొంత పట్టుబడింది. అలాగే అనధికారమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం ఈ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొంత గుర్తించారు. వాటన్నింటినీ కూడా ఆధారాలుగా తీసుకుని అవినీతి నిరోధక శాఖ మొత్తం అంతా కూడా విశాఖపట్నం సంబంధించినటువంటి అవినీతి పరమైనటువంటి ప్రధానంగా రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి చేసిన అధికారులు, వారికి సహకరించిన వారు, అలాగే సహకరించిన సిబ్బంది వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్న విశాఖపట్నం టర్నల్ చౌటరీ వద్ద ఉన్నటువంటి రిజిస్ట్రార్ కార్యాలయం, అలాగే భోగాపురంలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ కార్యాలయం సంబంధించినటువంటి అధికారుల మీద కూడా ఈ అవినీతి నిరోధక శాఖ సోదాలు చేస్తోంది. అయితే ఈ సోదాల్ని మరింత కొనసాగించే అవకాశం ఉంది. తవ్వే కొద్దీ బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారికంగా ఇప్పటికే విజయవాడలో అవినీతి నిరోధక శాఖ చెందినటువంటి అధికారులు స్పష్టం చేశారు, వివరాలు కూడా కొంత తెలియజేశారు. మరికొన్ని గంటల పాటు ఈ యొక్క సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఏసీబీ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.